నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు, వాస్తు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ విశేషంగా అమ్మవారి సాధనలోనే ఉన్నారు మీరు. మిమ్మల్ని నేను క్లోజ్గా చూస్తూ ఉంటానంటే మీరు ఎక్కడెక్కడ మీరు శ్రీశైలం వెళ్ళటం కానీ చెప్తూ ఉంటారు. ఇట్లా ఎక్కడున్నారు సార్ అని అంటే సాధనలోనే ఉన్నాను అని. ఈ మధ్యకాలంలో మీరు ఎవరు ఏ దుస్తులు వేసుకుంటే దాని రిలేటెడ్ కూడా ప్రొడిక్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టినట్టున్నారు. అంటే పరాశర మహర్షి చెప్పాడండి ఈ విషయాన్ని, మన సొంత కవిత్వం ఏం కాదు. పరాశర మహర్షుల వారు చాలా క్లియర్గా మీరు వేసుకునే దుస్తులను బట్టి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మనకి నిమిత్తము అని ఒకటి ఉంటుంది. శాస్త్రంలో ఏముంటుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాత చక్రాన్ని చూసి కేవలం చక్రాన్ని చూసి ప్రిడిక్ట్ చేయడం కాదు, చక్రము గోచారము ఇప్పుడుండే గ్రహాలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడుండే లగ్నం ఇప్పుడుండే గోచార గ్రహాలు ఏం చెప్తున్నాయి, ఆ వచ్చే పర్సన్ వస్త్రం ఎలా ఉంది, అతని దాన్ని బట్టి ఇంక్వశ్చన్ అడుగుతున్నా, అతను ఎలా కూర్చున్నాడు, స్టిఫ్ కూర్చున్నాడో, వంగినట్టు ఇలా కూర్చున్నాడో, లేకపోతే దేనంగా ఉన్నాడా, చెయ్యవేనా అంటే తల దగ్గర నుంచి ఇప్పుడు ఇలా మాటమాటిక్ అనుకుంటున్నాడు అంటే అతనికి లగ్న భాగం ఏదో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అంటే ఆ పర్టికులర్ విషయం. లేకపోతే ఇట్లా అనుకుంటున్నాడు, మూడో భావం ఏదో ఎఫెక్ట్ ఉంది, లేకపోతే మాటమాటిక్ ఇలా అనుకుంటున్నాడు, సెకండ్ భావం ఏదో ఎఫెక్ట్గా ఉంది అని చూడమని చెప్పాడు. ప్లస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకళ్ళు వచ్చి ఏమంటే వివాహం అవుతుందా, సంబంధం దొరుకుతుందా అన్నప్పుడు చెట్టు మీద 2 పక్షులు వచ్చి వాలే ఫైన్, ఒక మేల్ అండ్ ఫీమేల్ పక్షులు ఓకే దొరుకుతుంది. లేదు పరిసరాలు కూడా మనతో చెప్తాయి, నిమిత్తాలు ఎవ్రీథింగ్ చెప్తాయి మనకి. ఇది అది అనేం కాదు, ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది అనేటువంటిది ఉంది చెప్పాలంటే. అమేజింగ్ సార్, అమేజింగ్. చాలా అంటే డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఇది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్. డెఫినెట్లీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అది ఓన్లీ సాధనతోనే సాధ్యపడుతుంది, అంతే కదా? అవునండి, సాధనే. సో అతన్ని చూస్తూ ఉన్నారు మీరు కెమెరా. జస్ట్ ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడని చూస్తున్నా. ఇప్పుడు ఆయన డ్రెస్ పెట్టి చెప్పమంటారా? చెప్పండి సార్. సీను గురించి నేనే అడుగుతున్నా మా కెమెరామెన్. అంటే ఏం లేదు, అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ప్రాబ్లమే ఉండాలని రూల్ లేదు. అతను వేసుకున్న షర్ట్ ఫిట్నెస్ బాగానే ఉంది, లైట్ బ్లూ కలర్ ఉంది, కరెక్ట్. అండ్ కింద ప్యాంట్ వచ్చేసి కొంచెం చాక్లెట్ కలర్, కరెక్ట్. ప్రస్తుతం ఎట్లా ఉంటుందంటే ఆయన గ్రహస్థితి కొంచెం మానసిక స్ట్రెస్ ఉంటుంది. కొద్దిగా ఏదైనా కాలు నొప్పులు ఉండడం కానీ లేదా అయితే చెప్తాను ఆగండి. శుక్రుడు కేతు అంటే డ్రెస్ నీట్గా ఉన్నప్పుడు పెద్ద సమస్యలు ఏం కనబడవండి. యాక్చువల్గా ఉంటే ఏదైనా చిన్న కాలు నొప్పులు రావాలి, అంతకుమించి పెద్దగా ఏం చూపించట్లేదు. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇప్పుడు బాగా పాడైపోయిన డ్రెస్ వేసుకున్నాడు అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు ఐడెంటిఫై చేయాలి. పెద్ద ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు ఆయన దగ్గర. చెప్తాను ఆగండి. ఏదైనా వస్తువు కొంటాడు ఈ మధ్యకాలంలో, నేను ఏదైనా ఈ మధ్య ఏమైనా కొందాం అనుకోవడం కానీ కొనడం కానీ జరుగుతుంది. అనుకున్న ఒకసారి మైక్ ఇవ్వండి ఆయన చెప్తాడు. మీకేం కెమెరా చూపించారు కదా, అంటే ఏదైనా కొంటాడు ఈ మధ్య వస్తువు జస్ట్ చెప్పు. అంటే నువ్వు ఏదైనా కొందాం అనుకుంటున్నావు, అదేంటో చెప్పు, పర్లేదు. ఈ మధ్య కెమెరా కొందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ నెగటివ్ అనేది కొంచెమే కనబడింది. వస్తే కాళ్ళ నొప్పులు రావాలని ఉంది ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, బట్ కొంటాడు ఖచ్చితంగా. కెమెరా ఏదైనా కొందాం అంటే కెమెరా అని రాలేదు కానీ ఫస్ట్ ఒక వస్తువు కొందాం ప్లానింగ్లో ఉన్నాడు అనేది వచ్చింది. ఎందుకంటే అది మూన్ అండ్ సాటర్న్ కాంబినేషన్లో ఉంది. టుడే మూన్ ఈజ్ విత్ మెర్క్యూరీ, అంటే ఇప్పుడు చంద్రుడు మిథున రాశిలో బుధుడితో ఉన్నాడు కాబట్టి దాంతో ఆయన ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు అని అర్థం. ఏదైనా కెమెరా కొని దాంతో ఏదైనా ఒక చిన్న ఇది అంటే ఏదైనా ఫొటోస్ తీసుకోవడం, ఏదైనా అంటే పర్సనల్ దాని గురించి కాదు, బిజినెస్ పర్పస్ కోసం తీసుకుంటున్నాడు. అమేజింగ్. సో మనం వేసుకునే డ్రెస్ని బట్టి డెఫినెట్గా ప్రొడిక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే
మన నిత్య దైనందిన జీవితంలో మనం వాడేటటువంటి దుస్తులు మన నడవడిక డెఫినెట్గా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి రాసుల ప్రకారం చెప్పండి సార్, వాళ్ళ రాశిని బట్టి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే రావాలి అని అంటే కనుక ఎళ్ళవేళలా వాళ్ళు నిత్యం అంటే ఎక్కువ ఈ 7 డేస్లో ఎక్కువగా ఏమేమి కలర్స్ యూటిలైజ్ చేసుకోవాలి, ఏ కలర్స్ దుస్తులు వేసుకోవాలి మేషరాశి వాళ్ళు టు స్టార్ట్ విత్, మేషం నుంచి మీనం వరకు చెప్పండి సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే జస్ట్ రాశి నుంచి చెప్పేది కొంతే పనిచేస్తుంది. బట్ ఎప్పుడైనా కలర్ మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకి న్యూమరాలజీ పరంగా చూసుకుంటారు. రెండవది ఆస్ట్రాలజికల్గా చూసుకోవాలంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో స్ట్రాంగెస్ట్ ప్లానెట్ని తీసుకోవాలి కలర్ ఎప్పుడు కూడా. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఎలా చేస్తారు? ఇది స్ట్రాంగ్ మీ జాతకంలో ఓన్ హౌస్లో ఉంది, పాపకత్తిరిలో లేదు, లేకపోతే మీకు ఆ ప్లానెట్ శుభకత్తిరిలో ఉంది, శుభగ్రహంతో కలిసింది, దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్లానెట్, అందులో డౌట్ లేదు. అయితే ఇందులో మనకి మేషము వృశ్చికం ఈజ్ రెడ్ కలర్ అని చెప్తాం. బట్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో మార్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు, రెడ్ కలర్ లైఫ్ కలిసి వస్తుంది బాగా. ఒకవేళ మార్స్ ఇబ్బంది పెట్టేటట్టయితే అప్పుడు అది వాడకూడదు. ఎప్పుడు వాడకూడదు? ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు మాత్రం, జనరల్ విషయాలకి ఏం కాదు, ముఖ్యమైన పనులకు దేనికైనా వెళ్తున్నాము అప్పుడు అది వాడకూడదు. ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా మీరు ట్రై చేయండి, కొన్నాళ్ళు ఒకసారి చూడండి, బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. దట్ మీన్స్ మీకు మార్స్ అంటే కుజుడు బాగున్నాడని, అంతే సింపుల్. బాగాలేదు అవాయిడ్ చేయండి. అలాగే వృషభము తులా ఉందనుకోండి, వృషభం తులాకి శుక్రుడు అధిపతి. సో వీళ్ళకి ఏం చెప్తాం, లైట్ పింకిష్ కలర్స్, వైట్ కలర్స్ ఈజ్ గుడ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ వృషభం తులా అనే కాకుండా వాళ్ళ జాతకంలో వీనస్ చాలా బాగున్నాడు అనుకోండి, అంటే పాపకత్తెరలో లేడు, శుభకత్తెరలో ఉన్నాడు, మంచి ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు, ఓన్ హౌస్లో ఉన్నాడు, దెన్ వాళ్ళు పింక్ ఆర్ వైట్ కలర్స్ ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు, అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, పెళ్లి చూపులకి వెళ్తున్నాం, లేకపోతే ఒక ఇంపార్టెంట్ డీల్ మాట్లాడడానికి వెళ్తున్నాం, అప్పుడు వాళ్ళు వాడచ్చు ఆ కలర్. అట్లాగే ఆకుపచ్చ రంగు ఎవరికి మిథునమ అండ్ కన్య, మనకి సాధారణంగా నవగ్రహాల్లో కూడా అవే పెడతాం కదా, సో వాళ్ళు గ్రీన్ వాడచ్చు. అండ్ వాళ్ళకనే కాకుండా గ్రీన్ బుధుడు ఎవరికైనా బాగుంటే గ్రీన్ వాడచ్చు వాళ్ళు. ఇది కార్ కలర్కి అప్లై అవుతుంది, బైక్ కలర్కి అప్లై అవుతుంది. అలా అని దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో అన్ని గోడలకి ఆ కలర్ అయిపోదు, వాస్తు వేరు మళ్ళీ. ఇప్పుడు వీళ్ళ గ్రీన్ బాగుంది అన్నాను కదా మొత్తం ఇంటి నిండా గ్రీన్ చేసుకుంటే కుదరదు. ఇంట్లో వాస్తుపరంగా మీకు నార్త్లో వైట్ ఉండాలి, ఈస్ట్లో గ్రీన్ ఉండాలి, ఈస్ట్ అండ్ ఆగ్నేయంలో నైరుతి బెడ్రూమ్లో ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ ఉండాలి, వెస్ట్లో క్రీమ్ ఆర్ వైట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అయితే అట్లాగే మనకి చంద్రుడు అంటే కర్కాటకం వారికి వైట్, కంప్లీట్ వైట్, సింహం వారికి ఆరెంజ్ కలర్, అండ్ అట్లాగే ధనస్సు అండ్ మీనం వారికి క్రీమ్ ఆర్ ఎల్లోష్ గోల్డెన్ కలర్స్, మకర అండ్ కుంభం వారికి బ్లూ బ్లాక్ కలర్స్. అయితే ఈ బ్లూ బ్లాక్ కలర్స్ బాగుంటేనేమో, అంటే వీళ్ళకి శని బాగుంటేనేమో బ్లూ బ్లాక్ వాళ్ళ జాతకంలో చక్కగా కలిసి వస్తుంది. గురువు బాగుంటేనేమో క్రీమ్ ఆర్ ఎల్లో కలర్స్ బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ నేను అబ్జర్వేషన్లో, అంటే ఈ కలర్ థెరపీ మీద నేను చేసిన అబ్జర్వేషన్లో, అంటే పరాశర మహర్షి చెప్పాడు కదా మనకు, మామూలుగా శాస్త్రాల్లో కూడా శాస్త్రంలో ఏముంటుందంటే చినిగిన వస్త్రం ధరించొద్దు అని ఉంటుంది కదా, చినిగిన వస్త్రాలు ధరించొద్దు, దోషం అంటూ ఉంటాం. నేను దాన్ని ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మహర్షి చెప్పాడు కదా అని దాని మీద ఒక రీసెర్చ్ చేయడం మొదలుపెడుతూ వస్తుంటే ఓకే, పైన ఉండే షర్ట్ కలర్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ చెప్పేది, కింద ఉండేది ఫ్యూచర్ చెప్పేది, ప్యాంట్ కలర్. అందుకే ఆయనకు పైన ఉండేది ఫస్ట్ వచ్చింది ప్రెడిక్షన్, కింద ఉండేది ఫ్యూచర్లోకి వస్తుంది. పెయిన్స్ ఏదైనా వస్తే కాల్ పెయిన్స్ రావచ్చు అనేది. పైన ఉండేది ఏంటంటే వైట్ కలర్ కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా కొందామనుకుంటున్నాడు, ఒక వర్క్ పర్పస్లో ఏదైనా తీసుకోబోతున్నాడు, ఇంట్లో ఏదైనా ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన కెమెరామెన్, న్యాచురల్గా కెమెరామెన్ అన్నప్పుడు కెమెరా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచిస్తాడు, అది ధర్మం కూడా, ఆయన ఆలోచించడం కూడా తప్పేం కాదు అది. సో అది నాకు అర్థమై దాని తర్వాత దాని రీసెర్చ్ వెళ్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, జనరల్గా కూడా మనం చూడండి, ఎవరైనా డ్రెస్ నీట్గా వేసుకుంటే వాళ్ళకు దక్కే గౌరవం కూడా చాలా బాగా దక్కుతుంది. అది మీరు కొత్త బట్టలే వేసుకోవాలని రూల్ లేదు, పాత బట్ట అయినా చక్కగా ఉతికి ఇస్త్రీ వేసుకుంటే మనకు బాగుంటుంది కూడా. ఇప్పుడు మామూలుగా వేసుకున్నాం, చొక్కా వేసేసుకున్నాం, మొత్తం మడతలు ఉన్నాయి, మనకే ఏదో తెలియని ఒక డల్ ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా మంచిగా నీట్గా ఉతికాము, చక్కగా ఇస్త్రీ వేసుకున్నాము, మనకి సంథింగ్ రిఫ్రెష్మెంట్ వస్తుంది, స్నానం చేసిన రిఫ్రెష్మెంట్ వస్తుంది. అంటే ఏంటి, జీవుడు అంటే లగ్నం, ఈ లగ్నానికి స్నానం చేస్తే ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది,
వస్త్రం ధరించినప్పుడు ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఆ వస్త్రం నీట్గా ఉంటే నీ లైఫ్ మారడానికి కూడా చాలా ఛాన్స్ ఉందనే విషయం నాకు అర్థమైంది. అమేజింగ్ సార్. ఈ దిక్కుమాలిన జీన్స్లు చినిగిపోయి చినిగిపోయింది ఒకటి, చినిగిపోయింది కొనుక్కోవడం ఇంకోటి, పైగా ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవడం, ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవటం ఇంకో పాయింట్. పైగా ఆ జీన్స్ అట్లీస్ట్ ఒక 20-30 సార్లు వేసుకున్న తర్వాతగానే ఉతకరు. మీకు ఒక విషయం చెప్తా, అంటే జీన్స్ గురించి వచ్చింది కాబట్టి, చిరిగిపోయే జీన్స్ వచ్చినటువంటి కల్చర్ ఎంతకాలం అయింది మాకు? 10-15 ఇయర్స్ అంతే అయింది. సార్, అంతే విరివిగా అంతే. మీరు గమనించండి, నేను ఒకరోజు ఇట్లాగే ఒక 6 years బ్యాక్ ఒక స్టూడియోలో ఉన్నప్పుడు అతను ఏదో అడిగితే ఆయన ఏమన్నానంటే, ఆయన ఇట్లాగే కెమెరామ్యాను చినిగిన ప్యాంట్ వేసుకున్నాడు, బ్లూ ప్యాంట్. నేను అంటే చూసి, మీరు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇంట్లో ఉంటారు కదా, మీకు దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు కదా అంటే, అవును సార్ నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను సాటర్న్ కేతు కాంబినేషన్, అవును సార్ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఏం లేదన్నాడు. అంటే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వస్త్రం, చినిగిన వస్త్రం కేతువుకి సంబంధం. వస్త్రం ఈజ్ మూన్, కలర్ ఒకటి యాడ్ అయింది అనుకోండి, మూన్ సాటర్న్ కేతు కనెక్ట్ వచ్చేసిందిగా, సన్యాసి యోగం. అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేనటువంటి తత్వం ఒక 10-15 years నుంచి మన కల్చర్లో పెరిగింది. చూడండి, నేను పెళ్లి చేసుకోను, నాకు ఇవేమీ వద్దు, ప్రశాంతంగా అలా ఉండిపోతాను. దిక్కుమాలిన టాన్ జీన్స్ వల్లనేనా? ఖచ్చితంగా అంటాను. మీ పిల్లలకి దయచేసి వాళ్ళు కొంటే మొత్తం చింపేయండి, ఎలాగొచ్చింది కొంచెం. అంటే పాపం, అంటే యూత్ కూడా ఎలా అంటే ఇదని మనం కొత్తగా ట్రై చేయాలని వేసుకుంటారు పాపం. పిల్లలు తప్పని కూడా నేను చెప్పట్లేదు, వాళ్ళు తెలియక యూత్ ఎలా ఉన్నారంటానండి. కొంతమంది మీకు చూడడానికి అలా కనబడ్డా నిజాయితీగా ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా కదా, చూడడానికి వాళ్ళ డ్రెస్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఎంత హానెస్ట్గా ఉంటున్నారంటే యూత్ కొంతమంది, అరే వీడు ఇంత హానెస్ట్గా ఉంటున్నాడు, ఇదేమో కలియుగం అనిపిస్తుంది. అంత బాగుండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డ్రెస్ ఇంత ప్రభావం చూపిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోగలగాలి. సో ఒక్కసారి వేసుకున్నది ఖచ్చితంగా వెంటనే ఉతికేసుకోవాలా సార్? అట్లీస్ట్ జాడించి ఆరేసుకోవడం అనేది చెయ్యాలా? మళ్ళీ వేసుకోవడం అనేది చేయకూడదు అని అంటారా? శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, మీకు ఒక రోజు దాటింది అంటే దాన్ని మళ్ళీ మనం వాడకూడదు, దాన్ని ఉతికే వాడుకోవాలి. వస్త్రాలు లేని విషయం వేరే. ఇప్పుడు వస్త్రాలు లేని పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉతుక్కోవడానికి నీళ్ళు ఉండవు, మళ్ళీ వాటిని ఉతుక్కుంటే ఆ ఉన్న బకెట్ నీళ్ళు అయిపోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం అవుతుంది, వాళ్ళ పరిస్థితి వేరు. ఇప్పుడు వస్త్రం లేని వాళ్ళు రోజు అదే షర్ట్ వేసుకున్నాడు 15 రోజులు అంటే వాటి పరిస్థితి వేరండి. ఉన్నవాళ్ళు అలా అసలు అది కంపేర్ చేయకూడదు, వాళ్ళని చూసి మనం జాలిపడాలి. కానీ ఉన్నవాళ్ళు అలా పాటించొద్దని చెప్తాను నేను. వస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు కూడా విరివిగా వేసుకోవాల్సినటువంటి కలర్స్ని కూడా చక్కగా సూచించారు. ఖచ్చితంగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.